ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా మిగిలిపోతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మా ఆది నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే పేద ప్రజలకు, వికలాంగులకు, వితంతువులకు, అదేవిధంగా మిగిలినటువంటి వారికి అందరికీ కూడా ఆ రోజు 3,000 రూపాయలు 3 నెలల బోనస్సు, 3,000 పింఛన్ను 4,000 చేస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టిన మాట ప్రకారము మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు ఏదైతే అధికారులు ఉన్నారో అందరి అధికారుల ద్వారా ఈరోజు పొద్దున్నే 6 గంటలకు ఈరోజు 4,000, 3,000 కలిపి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డయాలసిస్ చేసుకునే వారికి 15,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు, అన్ని వర్గాల వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు లోటు బడ్జెట్ పెట్టి రాష్ట్రాన్ని దివాలా పరిస్థితుల్లో తీసుకువచ్చినప్పటికీ ప్రజలందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మా కూటమికి దాదాపుగా 164 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇది ప్రజా విజయం. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తారనే దానికి కారణాలు 2. గతంలో కూడా 200 పింఛన్లు 2,000 రూపాయలు చేస్తామన్నాం, చేశాము. అదేవిధంగా ఏదైతే వితంతులకు కానీ, మైనార్టీలకు కానీ, పేద ప్రజల సంక్షేమం ఒక కన్ను, అభివృద్ధి ఒక కన్ను అని చెప్పి మేము చేయడం జరిగింది. ఈ రాక్షస పాలన వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ కేవలం బటన్ నొక్కుతున్నానని చెప్పి ఆ బటన్ నొక్కిన తర్వాత ఎవరికి ఎంతమందికి వచ్చిందో ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు ఈ విప్లవాత్మకమైన మార్పులో జనం కోసం ఇంకా రేపు భవిష్యత్తులో ఏవైతే ఉన్నాయో 16,347 పోస్టులు భర్తీకి మెగా డిఎస్సికి ఫైల్ చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసివేయడం జరిగింది. పింఛన్లను 3,000కు 4,000, జూలై నెల 3 నెలలది కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్లను కూడా మళ్ళీ ఎక్కడైతే గతంలో ఉన్నాయో వాటన్ని కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాము. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే, ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి, పేద ప్రజలకు, అదేవిధంగా అభివృద్ధి కూడా చేయాలి. ఎప్పుడైతే ఇవి 2 సమానంగా చేస్తేనే రాష్ట్రం కానీ గ్రామాలు కానీ బాగుపడతాయి, పరిశ్రమలు వస్తాయి. ఈరోజు వాళ్ళు చేసిన దుర్మార్గాల వలన గత ప్రభుత్వం చేసినటువంటి 151 సీట్లు ఇస్తే తీసుకున్న మరుక్షణమే వాళ్ళు విధ్వంసానికి దిగి ఆ రోజు ప్రతి చోట కూడా ఈ యొక్క ప్రజావేదికను కూల్చడం కావచ్చు, అధికారులకు మోసం చేయొచ్చు, ప్రజలను మోసం కూడా చేస్తూ మోసగిచ్చినారు.